శాఖపై రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. పలు అంశాలపై అధికారులతో రాజగోపాల్ చర్చించారు. కోల్టుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది, హాస్పిటల్ భవిష్యత్ తరాలకు కనీసం ఒక 25-30 సంవత్సరాలకు సరిపోని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా లేదా అనే విషయం మీద చాలా డీటెయిల్ గా ఇంజనీర్ల ద్వారా, డాక్టర్స్ ద్వారా దాదాపు 1 గంట సేపు రివ్యూ చేయడం జరిగింది. ఏంటంటే ఈ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని, ఈ కొత్త ఆసుపత్రి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్య సేవలు అందించాలంటే సరి అయిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ లేదు అనేది గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. రెండవది, ఉన్న బిల్డింగ్ లో ఎక్విప్మెంట్ మొత్తం లేకపోవడం వల్ల కదా అన్ని రకాల రోగాలకు ఆపరేషన్స్ కానీ ఏమి చేయలేకపోతున్నారు. ఉన్నదా అంటే నామకే వాస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ మాత్రం కేవలం అది ఈ డెలివరీ కిట్, దానికోసం ప్రభుత్వం ఇచ్చే డెలివరీ కిట్కి వస్తుంది. ఇంకా ఘోరం ఏంటంటే నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ కూడా చాలా మంది ఇక్కడ ప్రజలు, నాకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి గతంలో కూడా నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ ని కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్స్ నడుపుకుంటూ చౌటుపల్లి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతంలో సిజరిన్ గా ఒక వ్యాపారంగా మార్చి సిజరిన్ చేసి డబ్బు సంపాదించుకుంటుంది. చాలా ఘోరమైన విషయం. అదే విషయాన్ని ఇప్పుడున్న డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి అందరికి చెప్పడం జరిగింది. మీ పద్ధతి మార్చుకోండి, ఈ ప్రభుత్వం మారింది, ఇది పేద ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పేదోళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చౌటుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని